వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం వ్యవసాయం మరియు వ్యవసాయం యొక్క రకాలు, భారతదేశ అభివృద్ధికి వ్యవసాయం ఏ విధంగా తోడ్పడుతుంది, అదేవిధంగా భారతదేశానికి వ్యవసాయాన్ని వెన్నుముకగా పిలుస్తారు. డెస్టెన్స్ భారతదేశంలో మొత్తం 60% వ్యవసాయం వర్షం మీద ఆధారపడి నడుస్తుంది. అదేవిధంగా జనాభాలో మొత్తం 58% జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. అదేవిధంగా కార్మికుల్లో కూడా ఈ కార్మికుల్లో 50% మంది కార్మికులు ప్రత్యక్ష లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్స్, ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా మనకు ఈ వ్యవసాయ రంగంలో ఏ దేశాలు అభివృద్ధి సాధిస్తాయో వాళ్ళే ప్రపంచాన్ని ఏలిన దినాలు ఉన్నాయి. సో స్టూడెంట్స్, ఈ వ్యవసాయం యొక్క రకాలు, అదేవిధంగా వ్యవసాయంలో ఏ రాష్ట్రాలు ఏ స్థానాలు అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. మరి వ్యవసాయం, పంటలు ఈరోజు పాఠ్యాంశం. వ్యవసాయం మరియు పంటలు. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో వ్యవసాయాన్ని మొత్తం 6 భాగాలుగా విభజిస్తారు, అంటే 6 రకాలు. ఒకటి విస్థాపన వ్యవసాయం. విస్థాపన వ్యవసాయం ఈ వ్యవసాయం అటవీ ప్రాంతాల్లో చేస్తారు. డిస్టెన్స్ అటవీ ప్రాంతంలోని గిరిజనులు అడవులను నరికేసి వ్యవసాయం చేయడము. అటవీ ప్రాంతంలోని గిరిజనులు అడవులను నరికివేస్తూ ఆ భూమిని వ్యవసాయానికి అనువుగా మారుస్తారు. అనువుగా మార్చి సేద్యం చేయడాన్ని విస్థాపన వ్యవసాయం అంటారు. అంటే డిస్టెన్స్ గిరిజన ప్రాంతంలో మనకు అడవులు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని నరికేసి అంటే సాగుకు అనుకూలంగా చేసి వాళ్ళు సేద్యం చేస్తారు. సో ఒక ప్రాంతంలో 1 or 2 or 3 years చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అడవులు నరికేసి మళ్ళీ వ్యవసాయానికి అనుకూల చేస్తారు. సో ఇదే విస్థాపన వ్యవసాయం. అంటే అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు అడవులను నరికేసి ఆ ప్రాంతాల్లో వ్యవసాయం చేయడము. అలా 1, 2, 3 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తారు. వేరే ప్లేస్కి వెళ్ళి వ్యవసాయం చేయడాన్ని విస్థాపన వ్యవసాయం అంటారు. ఇది గిరిజన ప్రాంతంలో అధికంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు నాగాలాండ్ ప్రాంతంలో, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విస్థాపన వ్యవసాయం అధికంగా ఉంటుంది. అంటే గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యవసాయం అధికంగా ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలోని అడవిని నరికేసి ఆ ప్రాంతంలో కొన్ని రోజులు వ్యవసాయం చేస్తారు. అక్కడ భూసారం తగ్గిన తర్వాత మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ అడవులు నరికేసి అక్కడ కూడా వ్యవసాయం చేస్తారు. దీన్ని విస్థాపన వ్యవసాయం అంటారు. ఈ విస్థాపన వ్యవసాయం భారతదేశంలో నాగాలాండ్ రాష్ట్రంలో అత్యధికంగా చేస్తారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ వ్యవసాయం చేస్తారు. ఇక రెండవది విస్తృత వ్యవసాయం. విస్తృత వ్యవసాయం. చూడండి, విస్థాపన అయిపోయింది, విస్తృత వ్యవసాయం. అంటే ఈ విస్తృత వ్యవసాయం ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడము. ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయటాన్ని
విస్తా విస్తృత వ్యవసాయం అంటారు. అంటే ఈ ఈ విస్థాపన వ్యవసాయంలో ఈ వ్యవసాయ కమతాలు పెద్దగా ఉంటాయి. ఎస్టేట్స్ వ్యవసాయం అంటే ఎస్టేట్స్. అదేవిధంగా కమతాల పరిమాణం పెద్దగా ఉంటుంది, పెద్ద కమతాలు. అదేవిధంగా అధునాతన యంత్రాలు వాడతారు, యంత్రాల సాయంతో. చూడండి, అధునాతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయాన్ని చేయటాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. ఈ విస్తృత వ్యవసాయం ఎస్టేట్స్ రూపంలో కానీ పెద్ద కమతాల రూపంలో కానీ యంత్ర సహాయంతో చేస్తారు. అంటే పెద్ద మొత్తంలో వ్యవసాయం జరుగుతుంది. ఎగ్జాంపుల్ యుఎస్ఏ, రష్యా, కెనడా, బ్రెజిల్లో. యుఎస్ఏ, రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాల్లో పెద్ద మొత్తంలో ఈ విస్తృత వ్యవసాయం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, అంటే విస్తీర్ణంలో పెద్ద ల్యాండ్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎస్టేట్స్ రూపంలో విభజిస్తారు, పెద్ద కమతాలో చేస్తారు. అంటే సుమారు 200 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఈ విధంగా ఒకే ప్లేస్లో ఉంటాయి. మొత్తం ఒకే ప్లేస్లో ఉండి యంత్రాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయడాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అంటే ముఖ్యంగా వైశాల్యంలో పెద్ద దేశాలు కూడా చూడండి, యుఎస్ఏ, రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలు, వీళ్ళ విస్తీర్ణం కూడా చాలా పెద్ద దేశాలు. అంటే వీళ్ళకు సాగు కనువైలా అక్కడ నేల ఉంటుంది. సో పెద్ద మొత్తంలో వీళ్ళు వ్యాపార ధోరణితో వ్యవసాయం చేస్తారు. సో అందుకే వివిధ పంటల్లో వాళ్ళు అగ్రమార్గంగా ఉన్నారు. ఇదే విస్తృత వ్యవసాయం అంటే. సింపుల్ ఏం లేదు. ఆధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడము అంటే పెద్ద కమతాలు, ఎస్టేట్స్ రూపంలో వ్యవసాయం చేయడము. యుఎస్ఏ, రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలు విస్తృత వ్యవసాయాన్ని అవలంబిస్తున్నాయి. మూడవది సాంద్ర వ్యవసాయం. ఇది కూడా సేమ్ ఉంటుంది. ఏమంటే ఇది కూడా ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తారు. ఇందులో ఎరువులు ఎక్కువ వాడతారు. సాంద్ర వ్యవసాయం ఆధునిక పద్ధతులు వ్యవసాయం చేయడం, పెద్ద మొత్తంలో ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడిని సాధించడం. అంటే కమతాలు చిన్న చిన్న కమతాలు ఉన్నప్పటికీ అధునాతన పద్ధతులు ఉపయోగిస్తారు. అదేవిధంగా ఎరువులను ఎక్కువ వాడతారు. ఎరువులను ఎక్కువ వాడి వాళ్ళు పెద్ద మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఇదే సాంద్ర వ్యవసాయం. అంటే కమతాలు చిన్న ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇండియా, చైనా దేశాలు. జనాభా ఎక్కువ ఉంటుంది, కమతాల పరిమాణం తక్కువ ఉంటుంది. అయినా వీళ్ళు ఏం చేస్తారంటే అధునాతన పద్ధతులు ఉపయోగిస్తారు, ఎరువులను ఎక్కువ వాడతారు. ఎరువులను ఎక్కువ వాడి అధిక దిగుబడి సాధిస్తారు. సో ఇది సాంద్ర వ్యవసాయము. ఇక నాలుగవది మనం రఫ్ చేద్దాం. నాలుగవది మనకు మిశ్రమ వ్యవసాయం. ఇంపార్టెంట్ ఇది. చాలా సింపుల్. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలలో కూడా చేసుకోవడం. ఓకేనా? వ్యవసాయంతో పాటు పశుపోషణ, పౌల్ట్రీ, డైరీ ఫార్మ్ లాంటివి పెట్టుకోవడం. వ్యవసాయంతో పాటు మిశ్ర వ్యవసాయం అంటే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఈ కోళ్ళ ఫారం కానీ, డైరీ,
నిర్వహణ. ఈ గేదెల పెంపకము, ఆవుల పెంపకం కానీ, కోళ్ళ ఫారం కానీ, పాడి పరిశ్రమ కానీ, ఇలాంటివి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు. అనుబంధ రంగాలు అనుబంధ రంగాలైన కోళ్ళ ఫారం కానీ, డైరీ కానీ ఇలాంటివి నిర్వహించుకోవడం. వ్యవసాయం చేస్తారు, అటు పక్క ఈ పశుపోషణ కూడా చేస్తారు. ఇది మిశ్రమ వ్యవసాయం. డైరీ ఫామ్ కానీ, డైరీ ఫామ్, పశుపోషణ, వ్యవసాయం. ఒక ఎస్టేట్స్ ఉంటుంది, ఆ ఎస్టేట్స్ వ్యవసాయం చేస్తారు, వ్యవసాయంతో పాటు డైరీ ఫామ్ ఉంటుంది, డైరీ ఫామ్తో పాటు ఈ పశుపోషణ ఉంటుంది. ఇక 5వది స్థానబద్ధ వ్యవసాయం. ఇంపార్టెంట్ ఇది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో వ్యవసాయం చేయడము. ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమై వ్యవసాయం చేయడం. నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమై వ్యవసాయం చేయడాన్ని స్థానబద్ధ వ్యవసాయం అంటారు. చూడండి ఎంత ఇంపార్టెంట్. స్థానబద్ధ వ్యవసాయం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమై వ్యవసాయం చేయడాన్ని స్థానబద్ధ వ్యవసాయం అంటారు. అంటే ఒకే ప్లేస్ ఉంటుంది, ఇక అది వారసత్వంగా అదే భూమిగా. ఎగ్జాంపుల్ మన విలేజ్లో ఉంటాయి, ఒకటే భూమి ఉంటుంది, అదే భూమి దున్నుకుంటూ బతుకుతారు. ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమైన వ్యవసాయము అంటే అది భూమి మారదు, ఇక అదే అంటే అదే ల్యాండ్ ఉంటుంది, తరతరాలుగా అదే ల్యాండ్ని మనం సాగు చేస్తారు. ఎగ్జాంపుల్ ఇండియా. సెమ్యా ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమై వ్యవసాయం చేయడాన్ని స్థానబద్ధ వ్యవసాయం అంటారు. అదే ప్లేస్ ఉంటుంది, ఇక వారసత్వంగా తాత, తండ్రి, మనమడు అదే భూమిని దున్నడం, అదే భూమిలో వ్యవసాయం చేయడం. ఓకేనా. ఇండియాలో ఎక్కువ ఉంటుంది ఇది స్థానబద్ధ వ్యవసాయం. ఇక చివరిది 6వది స్థిర వ్యవసాయం. ఇది సింపుల్. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక వ్యవసాయం భూమి ఉంటుంది, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న భూమిని రెండు భాగాలు విభజించి 2 లేదా 3 భాగాలు 2 లేదా 3 భాగాలుగా విభజించి వ్యవసాయం చేయడాన్ని స్థిర వ్యవసాయం అంటారు. చూడండి ఎంత ఇంపార్టెంట్. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న భూమిని 2 లేదా 3 భాగాలు విభజించి వ్యవసాయం చేయడాన్ని స్థిర వ్యవసాయం అంటారు. అంటే ఒక ల్యాండ్ ఉంటుంది, ఎగ్జాంపుల్ 12 ఎకరాల భూమి ఉంది, 12 ఎకర్స్ ల్యాండ్ ఉంది, 12 ఎకర్స్ ల్యాండ్. ఓకేనా, ఇది 12 ఎకర్స్ ల్యాండ్ అనుకుందాం. ఇది 4, ఇది 4, ఇది 4, 4, 4, 4. 12 ఎకర్స్ ల్యాండ్ని 3 భాగాలు చేస్తారు, అవి 4. ఒక 2 years ఇక్కడ చేస్తారు. ఓకేనా, 2 years ఇక్కడ చేస్తారు. ఇక 2 years తర్వాత ఇక్కడ సారం తగ్గిపోతుంది, మళ్ళీ ఇక్కడ 2 years చేస్తారు. ఓకేనా, ఇక్కడ సారం తగ్గిపోతుంది, ఇటు వెళ్తారు, మళ్ళీ ఇక్కడ చేస్తారు 2 years, మళ్ళీ ఇక్కడ సారం తగ్గిపోతుంది, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు వస్తారు. ఇదే స్థిర వ్యవసాయం అంటారు. అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న భూమిని 2 లేదా 3 భాగాలు విభజించి వ్యవసాయం చేయడాన్ని స్థిర వ్యవసాయం అంటారు. ఈ టైప్ 12 ఎకరాల భూమి ఉంటుంది, దాన్ని 3 పార్ట్స్ చేస్తారు. ఫస్ట్ పార్ట్లో ఏమో 2 సంవత్సరాలు చేస్తారు, తర్వాత సెకండ్లో 2 సంవత్సరాలు చేస్తారు, తల్ల 2 వేస్తారు. ఇక్కడ 6 సంవత్సరాలు అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ భూసారం పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ వేస్తారు. ఇట్లా తిరుగుతుంది సర్కిల్ లెక్క. అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న భూమిని 2 లేదా 3 భాగాలు విభజించి వ్యవసాయం చేయడం స్థిర వ్యవసాయం అంటారు. అంటే భూమి స్థిరంగా ఉంటుంది, కానీ వ్యవసాయం చేసే పాట మాత్రం మారుతుంది. ఇక ఈ పాటలో సారం తగ్గిందంటే ఇటు పోతారు, ఇలా తగ్గితే ఇటు పోతారు, మళ్ళీ ఇలా సారం వచ్చేసరికి ఇటు వస్తారు. సర్కిల్ లాగా తిరుగుతుంటుంది. ఇవి
మన వ్యవసాయంలో రకాలు 6 రకాలు మొత్తం ఇంపార్టెంట్. ఓకేనా? విస్థాపన, విస్తృత, సాంద్ర, మిశ్రమ, స్థానబద్ధ, స్థిర వ్యవసాయం. ఇవి 6 వ్యవసాయ రకాలు ఇండియాలో. ఇక డియర్ స్టూడెంట్స్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏ పంట ఏ రాష్ట్రంలో పండుతుంది, మరి ఏ పంట ఏ దేశాల్లో ప్రముఖ పంట, అది ఎన్నో స్థానం అనే విషయాన్ని ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మనము భారతదేశంలో ఉన్న పంటల్లో ఏ రాష్ట్రం టాప్ ఉంది, అదేవిధంగా ప్రపంచంలోని పంటల్లో ఏ దేశం టాప్ ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. డియర్ స్టూడెంట్స్, మనం రఫ్ చేద్దాం. ఫస్ట్ దేశం ప్లస్ మన రాష్ట్రం గురించి తెలుసుకుందాం. మొత్తం వాళ్ళ ఎవరు టాప్ ఉన్నారు, ఇండియాలో ఎవరు టాప్ విషయం తెలుసుకుందాం. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2 క్వశ్చన్స్ ఈ ప్రాంతం ఈ భాగం నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా? చూద్దాం. మనం ఫస్ట్ పంటలు స్థానాలు. ఇందులో 2 ఉంటాయి. ఒకటి దేశీయంగా టాప్ ఉన్న రాష్ట్రాలు, అదేవిధంగా ఏంటి ఫస్ట్ మనము ఇండియా ప్రపంచం తీసుకున్న తర్వాత ఇండియా తీసుకుందాం. ఫస్ట్ మనం చూసుకుంటే అత్యధికంగా పండించే పంట వరి పంట. ఓకేనా? వరిలో మనకు వరి గోధుమల టాపు చైనా ఇండియానే. వరి గోధుమల టాప్ ఎప్పుడు చైనా ఇండియా, ఇది మర్చిపోకండి. వరిలో చైనా ఫస్ట్, ఇండియా సెకండ్. ఓకేనా? వరిలో చైనా ఫస్ట్ ప్రపంచంలో, ఇండియా సెకండ్. అదేవిధంగా మనకు ఇండియాలో మాత్రం తెలంగాణ, యూపీ, బెంగాల్. ఇండియాలో తెలంగాణ, యూపీ అండ్ బెంగాల్ టాప్ 3 స్టేట్స్. సింపుల్. వరి ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో చైనా ఉంది. చైనా తర్వాత ఇండియా ఉంది. అదేవిధంగా వరి ఉత్పత్తిలో ఇండియాలో టాప్ ప్లేస్లో తెలంగాణ ఉంది, సెకండ్ ప్లేస్లో యూపీ ఉంది, థర్డ్ ప్లేస్లో పశ్చిమ బెంగాల్ ఉంది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, చైనా, ఇండియా. మనం ఈజీ ఆప్షన్ అంటే దీన్ని ట్యూబ్ అనుకుందాం. కోడ్ భాషలో ట్యూబ్. ఓకే, ఈజీగా ట్యూబ్ అంటే మనకి ఈజీ గుర్తుంటాయి 3 రాష్ట్రాలు. అదేవిధంగా మనకు చెప్పుకున్నాం సెకండ్ గోధుమ. మరి తర్వాత ఇంపార్టెంట్ గోధుమ సేమ్ చైనా ఇండియా. ఓకేనా? గోధుమలో మనకు టాప్ చైనా మరి ఇండియా. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, యూపీ, ఎంపీ, పంజాబ్. చూడండి, గోధుమ ఉత్పత్తిలో ప్రపంచంలోని ప్రథమ స్థానంలో చైనా ఉంది, ఇండియా సెకండ్ ఉంది. అదేవిధంగా గోధుమ ఉత్పత్తులు ఇండియాలో టాప్ 3 స్టేట్స్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్. ఓకేనా? దీన్ని యుఎంపీ అనుకుందాం. ఐఎంపీ, యుఎంపీ. నీవు ఎంపీ అనుకుందాం, యుఎంపీ. ఓకే, 2 అయిపోయినాయి. ఇక వరి గోధుమ తర్వాత అత్యంత ఇంపార్టెంట్ మొక్కజొన్న. చూడండి, ఈ మొక్కజొన్నలో మనకు యుఎస్ఏ, చైనా, బ్రెజిల్. యుఎస్ఏ,
చైనా, బ్రెజిల్. అదేవిధంగా ఇండియాలో మాత్రం కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్. కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్. చూడండి, మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో చైనా ఉంది, ప్రథమ స్థానంలో యుఎస్ఏ ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ బ్రెజిల్ ఉంది. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా మొక్కజొన్న ఉత్పత్తిలో ఇండియాలో టాప్ 3 స్టేట్స్ కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్. ఓకే, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్. ఇక జొన్నల్లో ఇది హైలైట్ ఉంటుంది చూడండి. జొన్నల్లో యుఎస్ఏ, నైజీరియా. జొన్న పంట యుఎస్ఏ, నైజీరియా. యుఎస్ఏ మరియు నైజీరియా టాప్ ఉంటాయి. అదేవిధంగా ఇండియాలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఇండియాలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇండియాలో టాప్ 3. జొన్న పంటలో యుఎస్ఏ, నైజీరియా. చూడండి ఎంత ఇబ్బంది. నైజీరియా కూడా ఎంటర్ అయింది మనకు. నైజీరియా కూడా చాలా పెద్ద దేశమే. ఓకేనా. అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇండియాలో టాప్ 3 కంట్రీస్. చూద్దాం. మరి మనకి ఇంకోటి ఇంపార్టెంట్ది బంగాళదుంపలో చైనా, ఇండియా. ఆలుగడ్డ అంటారు బంగాళదుంప. బంగాళదుంపలో మనకు ఎప్పుడు బంగాళదుంప చైనా, ఇండియానే. వరి, గోధుమ, బంగాళదుంప. అదేవిధంగా ఇండియాలో యూపీ, బెంగాల్, బీహార్. యూపీ, బెంగాల్, బీహార్. యూపీ, బెంగాల్, బీహార్. చూడండి, బంగాళదుంప ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా ఫస్ట్, ఇండియా సెకండ్. అదేవిధంగా యూపీ ఫస్ట్, బెంగాల్ సెకండ్, బీహార్ థర్డ్. ఇది బంగాళదుంప అయిపోయింది. నెక్స్ట్ మనకు వేరుశనగ ఇంపార్టెంట్. సేమ్ చైనా, ఇండియా వేరుశనగ కూడా. ఇండియాకి చైనాకు ఫుల్ టాప్ కాంపిటీషన్. చైనా, ఇండియా కన్నా చైనా చాలా పెద్ద దేశము. ఓకే, చైనా, ఇండియా. అదేవిధంగా మనకు ఎంపీ, ఎంహెచ్, రాజస్థాన్. రైట్, ఎంపీ, ఎంహెచ్, రాజస్థాన్. ఎంపీ మధ్యప్రదేశ్, ఎంహెచ్ మహారాష్ట్ర, రాజస్థాన్. ఇండియాలో టాప్ 3. చూడండి, వేరుశనగ ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా ఫస్ట్, ఇండియా సెకండ్. అదేవిధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ టాప్ 3. ఓకే, వీటి కోడ్స్ తర్వాత చెప్తా, అయిపోయిన తర్వాత కోడ్స్ చెప్తా. చూడండి, మరి ఇదే విధంగా మనం రఫ్ చేద్దాం ఇంకోసారి. మనకు వేరుశనగ 1 2 3 4 5 6 7 6 చూద్దాం. వరి చైనా, ఇండియా ప్లస్ వరి స్టేట్స్లో తెలంగాణ, యూపీ, బెంగాల్. గోధుమ చైనా, ఇండియా. అదేవిధంగా ఇండియాలో యూపీ, ఎంపీ, పంజాబ్. మొక్కజొన్న యుఎస్ఏ, చైనా, బ్రెజిల్. ఇండియాలో కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్. జొన్న పంట యుఎస్ఏ, నైజీరియా టాప్ 2. అదేవిధంగా ఇండియాలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. బంగాళదుంప చైనా, ఇండియా ఫస్ట్ సెకండ్. అదేవిధంగా యూపీ, బెంగాల్, బీహార్ టాప్ 3. వేరుశనగ చైనా, ఇండియా. అదేవిధంగా ఎంపీ, ఎంహెచ్, రాజస్థాన్. ఓకేనా, ఇవి మనకు ప్రముఖమైన పంటలు. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇక మనకు ఇంకోటి నూనె గింజలు.
నూనె గింజలో మనకు సేమ్ సేమ్ చైనా ఇండియానే. మనకు ప్రపంచంలో అన్ని రంగాల్లో ఇండియా చైనా ఫుల్ టఫ్. ఎక్స్పర్ట్స్ సూచనల ప్రకారం 2030 తర్వాత ప్రపంచాన్ని ఏరే దేశాలు ఇండియా చైనా అన్ని రంగాల్లో. ఓకేనా. వీళ్ళ యొక్క ఈ రెండు దేశాల యొక్క తలసరి ఆదాయంతో పాటు వృద్ధి రేటు కూడా చాలా ఎక్కువ ఉంది, జీడిపి వృద్ధి రేటు కూడా. ఓకే. ఇప్పుడు మనము నూనె గింజల్లో చైనా ఇండియా సేమ్, చైనా ఇండియా. ఓకేనా. చైనా ఇండియా. ఓకే. అదేవిధంగా గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్, గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్, గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్. ఓకే. గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ టాప్ 3. అదేవిధంగా మనకి ఇంకోటి సోయాబీన్ ఇంపార్టెంట్. సోయాబీన్. ఓకే. సోయాబీన్ కూడా సేమ్ ఉంటే కొంచెం ఆర్డర్ చేంజ్ అవుతుంది. చైనా యూఎస్ఏ ఇండియా సోయాబీన్. చైనా యూఎస్ఏ ఇండియా. ఇక తర్వాత ఎంపీ ఎంహెచ్ రాజస్థాన్, ఎంపీ ఎంహెచ్ రాజస్థాన్ టాప్ 3. ఎంపీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్. ఇక సన్ఫ్లవర్ ఇంపార్టెంట్. ఇందులో రష్యా ఇండియా సన్ఫ్లవర్. రష్యా ఇండియా. ఓకేనా. దేశాల్లో రష్యా ఫస్ట్, ఇండియా సెకండ్. అదేవిధంగా కర్ణాటక హర్యానా ఒరిస్సా. కర్ణాటక హర్యానా ఒడిస్సా సన్ఫ్లవర్ టాప్ 3. రష్యా ఇండియా టాప్ 2 సన్ఫ్లవర్. ఇక ఇప్పుడు అతి ముఖ్యమైన వ్యాపార పంటలు, నగదు పంటలు అంటారు వాటిని. ఇవి మొత్తము నిత్య జీవితంలో మనము మానవుడు ఉపయోగించే పంటలు, అదేవిధంగా వ్యాపారం కోసం పంటలు, డబ్బు కోసం చేసే పంటలు చెప్తారు. రఫేద్దాం. వ్యాపారంలో మొట్టమొదటిసారి మనకు అత్యంత లాభసాటైన పంటనే పత్తి పంట. చూద్దాం. మనము పత్తి పంట చూద్దాం. పత్తి. ఈ పత్తి పంట చూద్దాం. పత్తి. చైనా ఇండియా యుఎస్ఏ. చైనా ఇండియా యుఎస్ఏ. ఇవి ప్రతి సంవత్సరం ఆర్డర్ చేంజ్ అవుతాయి. ప్రతి సంవత్సరం ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఇక 2024 ప్రకారం అయితే చైనా ఇండియా యుఎస్ఏ ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ. గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ. గుజరాత్. ఓకే. గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ. గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ. పత్తి పంటలు చైనా ఫస్ట్, ఇండియా సెకండ్, యుఎస్ఏ థర్డ్. అదేవిధంగా ఇండియాలో గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ టాప్ 3 స్టేట్స్. అదేవిధంగా పత్తి తర్వాత మనకు పొగాకు ఇంపార్టెంట్. పొగాకు. ఇండియాలో పొగాకును పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిండు. చైనా ఇండియా బ్రెజిల్. చైనా ఇండియా
బ్రెజిల్. టాప్ 3 కంట్రీస్ చైనా, ఇండియా, బ్రెజిల్. అదేవిధంగా పొగాకులో ఏపీ, టీజీ, యూపీ. ఏపీ, టీజీ, గుజరాత్, తెలంగాణ. ఏపీ తర్వాత గుజరాత్ వస్తుంది. ఓకేనా, ఏపీ, గుజరాత్, యూపీ. ఏపీ, గుజరాత్, యూపీ. ఏపీ, గుజరాత్, యూపీ పొగాకులో. ఏపీ, గుజరాత్, యూపీ. ఇక పొగాకు తర్వాత మనకు తేయాకు. తేయాకు ఇంపార్టెంట్. తేయాకు చైనా, ఇండియానే తేయాకు. మ్యాక్సిమం పోటీ మనకే ఉంటుంది చైనా, ఇండియాకు ప్రపంచంలో అన్ని పంటల్లో. ఓకేనా, చైనా, ఇండియా. మనకు అస్సాం, బెంగాల్, తమిళనాడు ఇండియాలో. అస్సాం, బెంగాల్, తమిళనాడు. అస్సాం, బెంగాల్, తమిళనాడు. చైనా ఫస్ట్, ఇండియా సెకండ్. అస్సాం టాప్, సెకండ్ బెంగాల్, థర్డ్ తమిళనాడు. తేయాకు కూడా అయిపోయింది. తేయాకు తర్వాత మనకు చెరకు పంట. బ్రెజిల్, ఇండియా. చెరకు, బ్రెజిల్, ఇండియా. ఓకేనా, బ్రెజిల్ ఫస్ట్, మనకు ఇండియా సెకండ్. అదేవిధంగా యూపీ, ఎంపీ, కర్ణాటక. యూపీ, ఎంపీ, కర్ణాటక. ఓకేనా, చెరకు పంటలో బ్రెజిల్ ఫస్ట్, ఇండియా సెకండ్. చెరకు పంటలో యూపీ ఫస్ట్, ఎంపీ సెకండ్, కర్ణాటక థర్డ్ ఇండియాలో. టాప్ 3 స్టేట్స్. అదేవిధంగా మనకు ఇంకో ముఖ్యమైన పంట రబ్బరు పంట. థాయిలాండ్, ఇండియా. రబ్బరు. థాయిలాండ్, భారత్, ఇండియా. రబ్బర్ పంటలో థాయిలాండ్, ఇండియా. అదేవిధంగా కేరళ, తమిళనాడు. ఇండియాలో కేరళ, తమిళనాడు. కేరళ, తమిళనాడు ఇండియాలో ప్రముఖమైన రబ్బర్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. రెస్టారెంట్స్ ఇవి. అది మరి ఇంకోటి మిస్ అయింది, కొబ్బరి. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇండియా. కొబ్బరి. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అండ్ ఇండియా. కొబ్బరి పంటలు ఇవి. కొబ్బరి, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇండియా. ఓకేనా, మరి ఈ కొబ్బరి పంటల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇండియాలో. కర్ణాటక, తమిళనాడు, కేరళ. మనం జనరల్ కొబ్బరి అంటే కేరళ టాప్ అనుకుంటాం, కానీ కొబ్బరిలో కర్ణాటక టాప్, తమిళ సెకండ్, కేరళ థర్డ్. డియర్ స్టూడెంట్స్, ఇది మనకు పంటలు. చూడండి, చాలా సింపుల్. పత్తి పెద్ద మొత్తంలో వాణిజ్య పంట. ఓకేనా, పెద్ద మొత్తంలో పండించబడుతుంది. ఈ టాప్ 3 కంట్రీస్ ఎప్పుడు చేంజ్ అవుతాయి. చైనా ఒకసారి, ఇండియా ఒకసారి ఉంటుంది, యుఎస్ఏ ఒకసారి ఉంటుంది. ఓకేనా, చైనా, ఇండియా, యుఎస్ఏ 24 ప్రకారం. అదేవిధంగా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ పత్తి పంటలు. పొగాకులో చైనా, ఇండియా, బ్రెజిల్. పొగాకులో టాప్ 3 ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ. తేయాకులో టాప్ 2 చైనా, ఇండియా. తేయాకులో అస్సాం, బెంగాల్, తమిళనాడు. ఈ తేయాకు కొండ ప్రాంతాల్లో పండుతుంది. చెరకు బ్రెజిల్, ఇండియా. చెరకులో టాప్ 3 యూపీ, ఎంపీ, కర్ణాటక. రబ్బర్లో థాయిలాండ్, ఇండియా. అదేవిధంగా కేరళ, తమిళనాడు టాప్ 2. ఈ కొబ్బరి పంటలో ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఇండియా. కర్ణాటక, తమిళనాడు, కేరళ. స్టూడెంట్స్, ఒక దేశ అభివృద్ధిలో ఈ పంటలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.